జాబ్ ఖర్చు రిటైర్మెంట్ దగ్గర ఖర్చులు మీ పరిచయం ప్రస్తుతం మీ యొక్క నేను అనిల్ కుమార్ అందరికీ తెలుస్తుంది అనిల్ కుమార్ అంటుండే ఇప్పుడు నేను సందేశ్ ప్రైవేట్ లిమిటెడ్ అని సందేశ్ టెలివిజన్ ఒక టీవీ ఛానల్ నడిపిస్తున్నాను హైదరాబాద్ లో. ఇట్లా చదువుతాను కూడా ఊహించలేదు. వచ్చిన తోటి విద్యార్థులు రానందుకు కూడా వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రాం సమావేశం క్లాసెస్ పంపించాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ వచ్చే వాళ్ళు నెక్స్ట్ ఎంఏ కలిపి నేను ఏపీ ట్రాన్స్పోర్ట్లో లైన్ మీద పనిచేస్తున్నా. నాకు 2 పిల్లలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చూపాను. నేను उनकी उर्दू लैंग्वेज में पढ़ने वाला कमिश्नर शिवा उर्दू साले దగ్గర opportunity. Next. నా పేరు సుజాత, మా ఆఫీస్ స్వామి. నేను ప్రస్తుతం గోదావరిలో ఉంటున్నాం. మా 2 అమ్మాయిలు. నాకు ఇక్కడికి వచ్చినట్టు చాలా సంతోషంగా ఉంది. అందరినీ కలుసుకున్నందుకు ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఇలాగే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వీకంటే ఎక్కువ గడ్డమంటేనే అందరికీ నోటెడు. నా పేరు జియాంత, నా పేరు రాఘవేంద్రరెడ్డి. నేనేమో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ గా మానకొండూరు గర్ల్స్ స్కూల్ లో చేస్తున్నాను. మా వారేమో పెద్దపల్లి ఈ ఆఫీస్ లో వర్క్ చేస్తారు. మా బాబు పేరు అక్షయ్ రెడ్డి, తను 8th క్లాస్ చదువుతున్నాడు. నేను ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు దాదాపు 27 years అయింది. ఎందుకంటే నేను మధ్యలో 8th క్లాస్ లోనే వెళ్ళిపోయినాను. నేను 10th దాకా లేను. నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత రాజేశ్వరి ఒకసారి ఫోన్ చేయగానే నాకు ఒక 2 రోజుల దాకా నాకు నిద్ర పట్టలేదు. అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు అసలు సేమ్ మాటలు కూడా రాలేదు. ఆ స్కూల్ అది ఇది నాకు ఇప్పటికీ 15 days నుండి ఊరికే గుర్తుకొస్తుంది. ఆ బిల్డింగ్ లో గౌరవ సార్ దగ్గర నర్సరీ సార్ టాపిక్, ఎస్పెషల్లీ వేణు సార్, నారాయణ సార్ అయితే ఎప్పుడు తక్కువ ఎక్కువ అమ్మిన వేళ కొన్న వేళ నాకు అది ఎక్కడ మాట్లాడినాయి. నర్సరీ సార్ ఇంగ్లీష్ అయితే బాగా మంచిగా చెప్పేవాళ్ళు. తర్వాత నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మెయిన్ అంతకుముందు 5th క్లాస్ వరకు నాకు అసలు మ్యాథ్స్ అంటే కొంచెం రకరకాల భయం అనిపించేది. మ్యాథ్స్ సైన్స్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సార్, వేరే సార్, నారాయణ సార్, మెయిన్ గా మ్యాథ్స్, తర్వాత సైన్స్, నాగేంద్ర సార్ కూడా. నాకైతే 8th వరకే, నేను 10th లో లేను, 9th క్లాస్ 9th చదవలేదు. వాళ్ళ ప్రోత్సాహంతో నేను అప్పుడే అనుకున్నానే మా టీచర్ ఎప్పుడు ఇంట్లో కూడా మా చెల్లెలు ఇక్కడ చదివేది. చెల్లెలతో ఎక్కువ టీచర్ ఆట ఆడేదాన్ని. ఎక్కువ నర్సరీ
నేను జవహర్ నగర్ స్కూల్లో ఓన్లీ 10th ఇంకా చాలా మంది గుర్తొస్తలేదు. ఏనుగు మనోహర్ రెడ్డి. ఈ యొక్క జవహర్ నగర్ స్కూల్ 25 ఇయర్ సెలబ్రేషన్కి పూర్వ విద్యార్థుల సమయ అధ్యాపకుల బృందానికి అందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నా ప్రేమికులకు, మిత్రులకు, గురువులకు చిన్న విషయం. చిన్నప్పుడు నేను శాస్త్రాయపల్లి నుంచి వేములవాడకు రావడానికి నేను నా మిత్రుడు కమలాకర్ రెడ్డి ఉంటుండే. అప్పుడు కేవలం ఒకటి గవర్నమెంట్ హై స్కూల్, మళ్ళీ వేములవాడ స్కూల్ ఉందంటే ఇక జవహర్ స్కూల్ అయిపోయింది. నాకు అప్పుడు ఏం తెలియదు. వాళ్ళకి వచ్చిన తర్వాత మిత్రుడు అనిల్ కుమార్ చెప్పినట్టు కొందరిని చూస్తూ ఉంటే ఎంత భయం అవుతుంటే దడుగు ఏంటి అంటే ఏం లేదు, లెక్కలు రాబో, ఇంగ్లీష్ రాబో, ఏంది బాగా లెక్కలు సార్ వచ్చిందా అంటే సార్ రాలేడు, అబ్బా చూడడానికి దౌడాలు. ఇక లెక్కలు ఇంగ్లీష్ సార్ వస్తే అది ఏదో భాష, ఏదో కొడతాడా చంపుతాడా, దేవుడా మొక్కడం. అయితే దాని బాగా తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన కొద్ది బట్టి ఎందుకంటే ఏదో యావరేజ్ చదువు, పూర్తి ముందుగాలు పూర్తి ఎవరు కాదు. ఆ బ్యాచ్ లో ఉన్న ఎవరంటే మిత్రుడు సంతోష్, ఏ భాస్కర్ అండ్ జే పద్మ, శ్యామల, అంటే ఇంకా మిగతా కానీ వీళ్ళని చెప్తే ఇక మనం అంటే కొంచెం ముద్దులకే పక్షాతం ఉంటుంది. సారి వీళ్ళందరూ చాలా మంది అశోక్ అందరూ కలిసి చేసినందుకు వారికి ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ ఇస్తున్నాం. అవకాశం కల్పించినందుకు మరొకసారి